నితీష్ కుమార్ రెడ్డి, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, వైజాగ్ అబ్బాయి నితీష్ రెడ్డి, ఏపీ బిడ్డ నితీష్ రెడ్డి. మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట మొత్తంలో ఈ ఒక్క పేరే వినిపించింది. మూడో రోజు నితీష్ కుమార్ రెడ్డి అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మరి క్లిష్ట సమయంలో అజేయ సెంచరీతో టీమిండియాను కష్టాల నుంచి బయటపడేశాడు. ఓటమి తప్పదనుకున్న నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన నితీష్ ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడేయడమే కాకుండా టీమిండియాను మ్యాచ్లోకి తెచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తూ సెంచరీ కొట్టాడు. నితీష్ రెడ్డి సెంచరీకి చేరుకున్నప్పుడు మైదానంలోని అతని తండ్రి ముత్యాల రెడ్డే కాకుండా టీవీల్లో మ్యాచ్ చూస్తున్న మన తెలుగు వాళ్ళంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నితీష్ రెడ్డి అద్భుత సెంచరీ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియన్లకు వారి సొంత గడ్డపైనే మన తెలుగుడి సత్తా ఏంటో చూపించాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక పుష్పరాజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న నితీష్ రెడ్డి సెంచరీ చేశాక బాహుబలి స్టైల్లో సెలబ్రేట్ చేసుకుని తెలుగు వాళ్ళందరినీ మురిపించాడు. అలాగే ఈ సెంచరీతో ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ రెడ్డి పలు చరిత్రాత్మక రికార్డులను కూడా అందుకున్నాడు. మొత్తంగా మూడో రోజు మ్యాచ్ ఎలా జరిగింది అనే అంశం గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా 27 పరుగులు జోడించిన తర్వాత 6వ వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో 2 ఫోర్లు, బోలాండ్ బౌలింగ్లో 1 ఫోర్ కొట్టి మంచి టచ్లో కనిపించిన రిషబ్ పంత్ క్రీజులో కుదురుకున్నాక అవుట్ అయ్యాడు. బోలాండ్ వేసిన 56వ ఓవర్లో నాథన్ లయన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పంత్ మరోసారి నిరాశపరిచాడు. 37 బంతులు ఎదుర్కొన్న పంత్ 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అనంతరం రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి కలిసి భారత్ స్కోర్ను 200 దాటించారు. స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ జడేజా అతని బౌలింగ్లోనే లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో 221 పరుగుల వద్ద భారత్ 7వ వికెట్ కోల్పోయింది. 51 బంతులు ఎదుర్కొన్న జడ్డు 3 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. కాగా టెస్టుల్లో జడేజాను అవుట్ చేయడం లయన్కి ఇది 7వసారి. మొత్తంగా 16 ఇన్నింగ్స్ల్లో లయన్ బౌలింగ్లో 414 బంతులు ఎదుర్కొన్న జడేజా 208 పరుగులు చేసి 7 సార్లు అవుట్ అయ్యాడు. అనంతరం నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ టీమిండియా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. లయన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే నితీష్ కుమార్ భారీ సిక్సర్ బాదాడు. ఇద్దరు కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో లంచ్ విరామ సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 40 పరుగులతో నితీష్ రెడ్డి, 5 పరుగులతో సుందర్ క్రీజులో ఉన్నారు. 27 ఓవర్ల పాటు సాగిన మొదటి సెషన్లో 80 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో అద్భుతంగా ఆడారు. అవకాశం వచ్చినప్పుడల్లా అడపాదడపా బౌండరీలు బాదుతూ నితీష్ రెడ్డి చెలరేగగా భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, టూస్తో సుందర్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడేశారు. అలాగే 8వ వికెట్కు ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి, మిచెల్ స్టార్క్ వేసిన 83వ ఓవర్లో బౌండరీ బాది 81 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో నితీష్కి ఇదే మొదటి 50+ స్కోర్ కావడం గమనార్హం. కాగా పుష్ప సినిమాలోని తగ్గేదేలే మేనరిజం స్టైల్లో హాఫ్ సెంచరీని నితీష్ రెడ్డి సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం నితీష్ రెడ్డి, సుందర్ కలిసి జట్టు స్కోర్ను 300 దాటించారు. కాగా 102 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేసే వరకు సుందర్ ఒక్క బౌండరీ కూడా బాదలేదు. దీనిని బట్టి సుందర్ ఎంత జాగ్రత్త బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. తాను ఎదుర్కొన్న 103వ బంతికి సుందర్ మొదటి బౌండరీ బాదాడు. మరోవైపు సుందర్ సహకారంతో వైజాగ్కు చెందిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ అనంతరం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వన్డే స్టైల్లో పరుగులు రాబట్టాడు. అయితే 97 ఓవర్లు ముగిశాక వర్షం రావడంతో ఎంపైర్లు కాస్త ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో టీ విరామ సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. 85 పరుగులు చేసిన నితీష్ రెడ్డి, 40 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 24 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 82 పరుగులు రాగా ఒక్క వికెట్ కూడా పడలేదు. దీంతో సెకండ్ సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించిందనే చెప్పుకోవాలి. అయితే వర్షం కారణంగా థర్డ్ సెషన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. టీ బ్రేక్ అనంతరం 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీష్ కుమార్ రెడ్డి చరిత్రాత్మక రికార్డును అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో టీమిండియా తరపున నెంబర్ 8లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో 2008లో 87 పరుగులు చేసిన టీమిండియా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే రికార్డును నితీష్ బద్దలు కొట్టాడు. అనంతరం 146 బంతుల్లో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో సుందర్కి ఇది 4వ హాఫ్ సెంచరీ కాగా
ఆస్ట్రేలియా గడ్డపై రెండోది. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి చేరువయ్యాడు. అయితే నితీష్ సుందర్ సెంచరీ భాగస్వామ్యాన్ని 112వ ఓవర్లో స్పిన్నర్ నాథన్ లయన్ బ్రేక్ చేశాడు. ఒక్క 4తో 162 బంతుల్లో 50 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ స్లిప్లో ఉన్న స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో నితీష్ సుందర్ల 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 348 పరుగుల వద్ద భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో నితీష్ సుందర్ల 127 పరుగుల భాగస్వామ్యం భారత్ తరపున 8వ వికెట్కు రెండో అత్యధిక భాగస్వామ్యం. సుందర్ అవుట్ అవడంతో నితీష్ సెంచరీ చేరుకుంటాడో లేదో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అప్పటికి నితీష్ సెంచరీకి 3 పరుగులు అవసరం కాగా చేతిలో 2 వికెట్లే ఉన్నాయి. దీంతో బౌలాండ్ వేసిన 113వ ఓవర్లో సింగిల్స్ తీయకుండా నితీష్ స్ట్రైక్ తన వద్దనే ఉంచుకున్నాడు. చివరి బంతికి మాత్రం 2 పరుగులు తీశాడు. కానీ 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బుమ్రా కమిన్స్ వేసిన 114వ ఓవర్లో డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 350 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. అప్పటికి నితీష్ సెంచరీకి 1 పరుగు అవసరం. చేతులు 1 వికెట్ మాత్రమే ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే స్కాట్ బౌలాండ్ వేసిన 115వ ఓవర్ 3వ బంతిని 4 కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 10 4లు 1 6తో 171 బంతుల్లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ. తన కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టు సిరీస్లోనే నితీష్ సెంచరీ చేయడం గమనార్హం. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై బలమైన ఆ జట్టు బౌలింగ్ యూనిట్ను ఎదుర్కొని సెంచరీ సాధించడం గొప్ప విషయమని చెప్పుకోవాలి. సెంచరీ అనంతరం నితీష్ రెడ్డి బాహుబలి స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. వైజాగ్ చెందిన నితీష్ రెడ్డి సెంచరీ చేసిన సమయంలో మరో తెలుగువాడు హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉండడం గమనార్హం. కాగా నితీష్ సెంచరీ చేసిన సమయంలో అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా మెల్బోర్న్ మైదానంలోనే ఉండి మ్యాచ్ను వీక్షించాడు. నితీష్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఎగిరి గంతేశాడు. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళ నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు ధారగా కారాయి. కాగా ఈ సెంచరీతో ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన మొదటి భారత బ్యాటర్గా నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అలాగే ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన 3వ భారత పిన్న వయస్కుడిగా కూడా నితీష్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నితీష్ వయసు 21 సంవత్సరాల 216 రోజులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన 4వ తెలుగు ప్లేయర్గా కూడా నితీష్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో భారత్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల వద్ద ఉన్న సమయంలో సరైన వెలుతురు లేకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజ్లో 105 పరుగులతో నితీష్ రెడ్డి, 2 పరుగులతో సిరాజ్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ 3 వికెట్లు, లయన్ 2 వికెట్లు తీశారు. ఈ సిరీస్లో సూపర్ ఫామ్లో ఉన్న నితీష్ రెడ్డి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా కన్నా భారత జట్టు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ కొనసాగించేందుకు వీలు కాకపోవడంతో ఎంపైర్లు 3వ రోజు ఆటను కాస్త ముందుగానే ముగించారు. మొత్తంగా 19 ఓవర్ల పాటు సాగిన 3వ సెషన్లో 32 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 70 ఓవర్ల పాటు సాగిన 3వ రోజు ఆటలో 194 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 3వ రోజు ఆటలో నితీష్ రెడ్డి అద్భుత సెంచరీకి తోడు వాషింగ్టన్ సుందర్ సూపర్ హాఫ్ సెంచరీతో భారత జట్టు ఈ బాక్సింగ్ డే టెస్ట్లో ప్రస్తుతానికి సేఫ్ జోన్లోకి వచ్చింది. దీంతో 4వ రోజు మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.